విశాఖ డైరీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన శాసనసభ హౌస్ కమిటీ డైరీ యాజమాన్యంతో దాదాపు 2 గంటల పైగా చర్చలు జరిపింది. విశాఖ డైరీకి ఎటువంటి నష్టం కలగకుండా సరైన నిర్ణయం తీసుకుంటామని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ వ్యవహారానికి సంబంధించి పలు సందేహాలు ఉన్నాయని అన్నారు. విశాఖ డైరీలో పాడి రైతులకు లబ్ధి చేకూరడం లేదని, వారి కుటుంబాలకు సరైన వైద్యం అందడం లేదని చెప్పారు. డైరీకి నష్టం కలిగించిన వారిపై తప్పక చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ డైరీ అంశంపై రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. పాడి రైతులకు సంబంధించి దానా ధరలు పెంచేశారని, రైతుల వద్ద నుండి తీసుకుంటున్న పాల ధరను తగ్గించారని చెప్పారు. అర్హత లేని వారికి ఉన్నతాధికారులుగా ఇష్టానుసారంగా నియమించుకున్నారని ఆరోపించారు. రైతులకు సంబంధించిన నగదును ట్రస్ట్ పేరుట దారి మళ్లిస్తున్నారని, ప్లాంట్ ప్రస్తుతం 10 కోట్ల రూపాయల అప్పులతో నడుస్తుందని వివరించారు. విశాఖ డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి, జిల్లా అధికారులు కలిసి దీని ముందు వచ్చినటువంటి ఆరోపణలు కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇంకా ఏం క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక నిపుణులు, అలాగే కంపెనీ యాక్టులు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్ ఇవన్నింటినీ ముగ్గురిని కూడా చూసుకునే వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద నిర్ణయం తీసుకోవడం. వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందడం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ లేబర్ కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతపత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి. గత అసెంబ్లీ సెషన్లో పాడి రైతు, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అసెంబ్లీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి గౌరవ స్పీకర్ గారైనటువంటి అయ్యన్న గారు ఇక్కడ ఈ హౌస్ కమిటీ ఫామ్ చేయడం జరిగిందండి. ఇచ్చి ఇక్కడికి వారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే కమిటీకి ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే, ఇక్కడ వెళ్ళి ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద వాటిని తెలుసుకొని రమ్మని చెప్పి జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సందేహాలు, అనుమానాలు ఒకసారి మాట్లాడితే యాజమాన్యంతో అవి ఇంకా ఎక్కువైంది. ముఖ్యంగా పాడి రైతులు యాజమాన్యంతో మాట్లాడితే నేనేమి డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము 1 పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దాటిస్తుంది.
అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వారు ఏం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా సభ దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఒక పైసా కూడా తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని మాత్రం ఇస్తున్నామని చెప్పేసి వంతెన లేనటువంటి సమాధానం చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానం దారి. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు అని అడిగితే అలాంటివి లేదని చెప్తున్నారు. ఇది కూడా ఇంకా అనుమానం కాదు. ఇలాగా అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పొల్యూషన్ వస్తుంది. అక్కడ నేరుగా ప్లాంట్లో వచ్చినటువంటి వాటర్ని వదిలివేస్తున్నారని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ అడిగితే దాని సమాధానం అడిగితే వారు అంటారు మేము ఇక్కడ పైపులను వేసి వస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు చూస్తే ఇంకో విధంగా ఉంది. కనుక ఇక్కడికి మాకు ఏవైతే సందేహాలు అనుమానాలతో వచ్చామో అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువైనట్టుగా సందేహాలు ఇంకా ఎక్కువైనట్టుగా జరిగింది.